పారిజాత పువ్వు రుక్మిణీదేవికి ఇచ్చినందుకు శ్రీకృష్ణుడిపై సత్యభామ అలుగుతుంది. ఇష్టసఖి అలక తీర్చేందుకే కన్నయ్య పారిజాత చెట్టు దివి నుంచి భూమికి తీసుకొస్తాడు. ఇప్పటికీ ఆ చెట్టు ఉన్నది. కృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎక్కడున్నది? దాని ప్రత్యేకత ఏమిటి? ఆయుర్వేదంలో పారిజాత అద్భుత సంజీవని. లాభాలు తెలిస్తే కళ్ళకు అద్దుకోవాల్సిందే. ఇప్పుడు పారిజాత వృక్షం గురించి తెలుసుకుందాము. ప్రపంచంలో ఏ చెట్టుకు లేనంత ప్రత్యేకత పారిజాత వృక్షానికి ఎందుకంటే స్వర్గలోకం నుంచి తీసుకొచ్చినందుకే. అందుకే ఈ పువ్వులు నేరుగా చెట్టు నుంచి కొయ్యరు. కింద పడిన ఏరి పూజ చేస్తారు. దేవతా వృక్షం నుంచి పువ్వులు నేలపై రాలిన తర్వాతే అవి భూమి చేరినట్లు అని భావిస్తారు. పారిజాత పువ్వులతో దేవుడికి పూజ ఎంతో ప్రీతికరమైనదిగా చెప్తారు. నారదుడు ఓ సందర్భంలో శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకా నగరానికి వచ్చినప్పుడు స్వర్గలోకం నుంచి పారిజాత వృక్షాన్ని తన వెంట తీసుకొచ్చి, దేవలోకంలో మాత్రమే లభించి ఈ అపరూప పుష్పం మీకు ఇస్తున్నాను, దీన్ని మీకు బాగా నచ్చిన వారికి ఇవ్వమని చెప్పగా, అప్పుడు అంతాపురంలో తనతో పాటు ఉన్న రుక్మిణికి ఇస్తాడు శ్రీకృష్ణుడు. ఆ విషయం చెలికత్తెల ద్వారా తెలుసుకున్న సత్యభామ అలకపాన్పు ఎక్కుతుంది. అందరికన్నా ఎక్కువని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తారా అని రుసరుసలాడుతుంది. అప్పుడు స్పందించిన శ్రీకృష్ణుడు, నీ కోసం ఏకంగా చెట్టే తీసుకొస్తానని చెప్పి అలక మాన్పిస్తాడు. తాను దేవలోకానికి వస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు ఇంద్రుడికి కబురు పెట్టగా స్వర్గలోకానికి సత్యభామతో కలిసి బయలుదేరుతాడు. ఇలా దేవలోకానికి వెళ్ళిన తన విహారం చేస్తూ పారిజాత వృక్షాన్ని చూసి ఆ చెట్టుని పెకిలించి వెళ్తుండగా ఇంద్రుడు అడ్డుకోవడంతో యుద్ధానికి దిగుతాడు శ్రీకృష్ణుడు. యుద్ధానికి దిగి చివరికి ఓటమిని అంగీకరించి పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణునికి ఇస్తాడు ఇంద్రుడు. అప్పుడు సత్యభామతో కలిసి భూలోకానికి వచ్చిన శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని సత్యభామ అంతఃపురం బయట నాటుతాడు. శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇప్పటి పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరబంకి జిల్లా కింటూరులో ఉంది. ప్రపంచంలోకెల్లో ఎంతో విలక్షణమైన వృక్షం ఇదేనని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ చెప్పారు. శాఖ మొక్కల నుంచి పునరుత్పత్తి కాని పండ్లు ఉండవు. ఈ చెట్టు కింది భాగంలో చెట్టు ఆకులు చేతి 5 వేలను పోలి ఉంటాయి. పువ్వులకు 5 రేకులుంటాయి. ఈ వృక్షం జూన్ జూలై నెలలో మాత్రమే వికసిస్తుంది. ఈ చెట్టు పువ్వులు బంగారు తెలుపు రంగులో కనువిందుగా ఉంటాయి. వీటి సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం వయసు దాదాపు 1000 సంవత్సరాల నుంచి 5000 సంవత్సరాల వరకు ఉంటుంది. వృక్ష కాండం చుట్టుకొలత 50 అడుగులు, ఎత్తు 45 అడుగులు. ఈ చెట్టు శాఖలు ఆకులు కుచించిపోయి కాండంలో కలిసిపోవడమే కానీ ఎండిపోవడం రాలిపోవడం వంటివి జరగవు. ఇవి ప్రత్యేకమైనవి కాబట్టి ఇది దేవత వృక్షం అయ్యింది. పురాణాల కథల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ కోసం పారిజాత చెట్టును దివి నుంచి భూమికి తీసుకొచ్చాడని పండితులు చెప్తుంటారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఈ చెట్టుకు ఎంతో ప్రత్యేకత ఉన్నది. దీని దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు మన చేతికి ఉండే 5 వేలను పోలి ఉంటాయి. దీనిపై భాగాన ఉండే ఆకులు 7 భాగాలుగా ఉంటాయి. దీనికి కాసే పువ్వులు చాలా అందంగా బంగారు రంగు, తెలుపు రంగులతో కలిసి చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఈ చెట్టు వయసు మాత్రము 1000 సంవత్సరాల నుండి 5000 సంవత్సరాల వరకు ఉంటుంది. మరో కథన ప్రకారము పాలపుంత నుండి విడుదలైన అనేక వస్తువులతో పారిజాత చెట్టు ఒకటి. ఆనాటి నుండి నేటికి ప్రజలు ఈ చెట్టును ఆరాధిస్తున్నారు. అయితే ఈ చెట్టును చాలామంది ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ సందర్భంగా ఈ చెట్టుకు సంబంధించిన కొన్ని విషయాలు. ఉత్తరప్రదేశ్లోనే ఉండే ఈ చెట్టును ఆరాధిస్తే కోరిన కోరికలను నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. ఇది చాలా శక్తివంతమైన చెట్టు అని కూడా ప్రగాఢ విశ్వాసంతో చెప్తారు. హరివంశ పురాణంలో పవిత్రమైన పారిజాత చెట్టుకు కల్పవృక్షం అని పిలుస్తారు. దీనిని పాలపుంతను దాటిన తర్వాత ఇంద్రుడు స్వర్గంలో పండించాడు. కొత్తగా వివాహం చేసుకున్న జంట ఈ చెట్టుకు ఒక దారం కట్టి పూజ చేస్తే కోరిన కోరికలను నేరుతాయని భక్తుల నమ్మకము. మరో కథనం ప్రకారం విష్ణు కోరిక మేరకే ఇంద్రుడు మానవ జాతి ప్రయోజనాల కోసం ఈ పారిజాత చెట్టును భూమికి పంపాడు. ఈ పవిత్ర వృక్షము యూపీలోని పరబంకి సమీపంలో కిందూర్ గ్రామంలో ఉన్నది. పారిజాత చెట్టుతో సంబంధం ఉన్న మరొక పురాణం ఉన్నది. మహాభారతంలో పాండవులు తన తల్లి కుంతితో కలిసి అడవిలో నివసించుతున్నప్పుడు శివుణ్ణి ఆరాధించడానికి కుంతికి పువ్వులు అందుబాటులో లేవు. ఆ విధంగా అర్జునుడు దేవేంద్రుడిని ఆరాధించి అతనికి పారిజాత చెట్టు ఇవ్వమని కోరాడు. తన కొడుకు కోరిక మేరకే ఇంద్రుడు పారిజాత చెట్టును కూడా ఇచ్చాడు. పారిజాత పుష్పాలతో పూజ దేవుళ్ళందరికీ అత్యంత ప్రీతికరమైనదిగా పండితులు చెబుతారు. ఈ పూల నుండి మంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు.
ఈ చెట్టు విచిత్రమైన లక్షణాలతో వస్తుంది. ఇది పువ్వులు మాత్రమే కలిగి ఉంటుంది మరియు పండ్లు లేవు కాబట్టి ఈ చెట్టును మరెక్కడ పెంచడం కష్టము. చెట్టు చలికాలంలో ఆకులను తొలగిస్తుంది మరియు మే, జూన్లో కొత్త ఆకులు మొలకెత్తుతాయి కాబట్టి 6 నెలల పాటు పచ్చగా ఉంటుంది. మిగిలిన సంవత్సరంలో ఇది వృక్షంగా ఉంటుంది. పుష్పించేది ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉండదు కానీ అది జరిగినప్పుడు అది అద్భుతమైన దృశ్యము. పుష్పము తెలుపు రంగులో ఉంటుంది మరియు సాయంత్రము మాత్రమే వస్తుంది మరియు ఒకసారి అది పడిపోయిన తర్వాత అది బంగారు రంగులోకి మారిపోతుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అయిన 1997లో భారతదేశము పోస్టల్ శాఖ పారిజాత చెట్టుపై 2 స్మారక పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. ఒక స్టాంపు చెట్టును చూపుతుంది మరియు దాని విలువ ₹5. మరొక స్టాంపు పువ్వును చూపుతుంది, దాని విలువ ₹6. పారిజాతం ఒక మంచి సువాసన గల తెల్లని పువ్వుల చెట్టు. ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో విరివిరిగా పుష్పించును. ఈ పువ్వులు రాత్రియందు వికసించి ఉదయంనకు రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచి పరిచినట్లు కనిపించును. ఈ పూల నుంచి సుగంధ తైలం తయారు చేస్తారు. పారిజాత పుష్పము ప్రయోజనాలు తెలుసుకుందాము. రాత్రి రాణిగా పేరొందిన పారిజాత పుష్పంలోని సువాసన మనసును ఉల్లాసపరుస్తుంది. పారిజాత పువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఆయుర్వేద వైద్యంలో పారిజాత పువ్వుకు విశేష ప్రాధాన్యత ఉన్నది. పారిజాత ఆకులతో పాటు దాని పువ్వులు కూడా అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. దీని పువ్వులు, ఆకులు, నూనెను జలుబుకు, జీర్ణ సమస్యలు, కీళ్ళనొప్పులు వంటి వివిధ వ్యాధుల చికిత్సలో, పిల్లల్లో కడుపుల నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. పారిజాత పువ్వులు కంటి సమస్యలతో బాధపడే వారికి చాలా మేలు చేస్తాయి. ఆకలిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. దీనివల్ల కలిగే మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. హిందూ మతంలో పారిజాతానికి పవిత్రమైన ప్రత్యేక స్థానం ఉన్నది. పారిజాతాన్ని పారిజాత అనే పేరుతోనే కాకుండా ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. పారిజాత శృంగారహర, హరసింగార, శివులి, పేషలి అనే పేర్లతో కూడా పిలుస్తారు. పారిజాతాన్ని ఆంగ్లంలో నైట్ జాస్మిన్ అంటారు. ఆకాశ వనదేవతలకు కూడా పారిజాతానికి అవినాభావ సంబంధం ఉన్నది. వనదేవతలు తమ అలసటను పోగొట్టుకోవడానికి పారిజాత వృక్షం వద్దకు వస్తారని పెద్దలు చెప్తారు. ఆయుర్వేదంలో పారిజాతము ఒత్తిడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, అనేక ఔషధ గుణాలను కలిగి ఉందని చెప్పబడింది. జలుబు, దగ్గుకు కూడా చికిత్సకు పారిజాతాన్ని ఉపయోగిస్తారు. చెట్టు బెరడును ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తారు. దీని ఆకులు, బెరడు, పువ్వులు తీసుకొని నీళ్ళలో మరిగించి కషాయం చేసి తాగితే మేలు జరుగుతుంది. ఇది తరచుగా ఆయుర్వేద చికిత్సగా ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గుకు పారిజాత పువ్వు టీ లేదా డికాషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పారిజాత పుష్పము ఆయుర్వేద వైద్యంలో జీర్ణశక్తిని మెరుగుపరిచే లక్షణాలను ప్రసిద్ధి చెందింది. పారిజాత పువ్వుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ పోషక మూలకాలు ఉన్నాయి. ఇది ప్రక్రియను మెరుగుపరుస్తుంది. పారిజాత పువ్వు ఆకులను తీసుకోవడము జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అజీర్ణాన్ని తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. పారిజాత పువ్వు సువాసన మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, అంతర్గత శాంతిని పెంపొందించడంలో సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంతో సహాయపడే అరోమోథెరపీ ఆయుర్వేదంలో ఇది ఒక సహజ నివారణగా పరిగణించబడుతుంది. అలాగే చలికాలంలో చాలామంది చుండ్రు సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి వారికి పారిజాత గింజలను పేస్ట్లా చేసి తలకు పట్టిస్తే చుండ్రు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అని చెప్తారు. గొంతు సంబంధిత సమస్యలను నయం చేయడానికి ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగిస్తారు. దీని వేరును నమిలి తింటే గొంతు సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. దీని ఆకులను ఉడకబెట్టి కషాయం రూపంలో తాగడం వల్ల శరీరంలో ఎలాంటి నొప్పి వచ్చినా, వాపు వచ్చినా ఉపశమనం కలుగుతుంది ఆయుర్వేదంలో చెప్పబడింది.